నందమూరి నటసింహం బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు నేడు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలందరూ కూడా హాజరు కానున్నారు. మరోవైపు నందమూరి అభిమానులు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు అని 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన తరుణం రాని వచ్చింది. బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. హనుమాన్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం అయితే రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారనే వార్త నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి. మైథలాజికల్ టచ్ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. సెప్టెంబర్ 6న మోక్ష బర్త్డే కానుకగా ఈ సినిమాను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటిస్తారని లీక్ అయితే ఉంది. కానీ నిర్ధారణగా తెలియాలంటే పూజ రోజు దాకా వెయిట్ చేయాలి. ఇక మోక్షజ్ఞ విషయంలో తాను అనుసరించబోయే ప్రణాళిక గురించి స్వర్ణోత్సవం సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో బాలయ్య వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోక్షజ్ఞ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ లో శిక్షణ పొందారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వైజాగ్ సత్యానంద్ తో కలిసి డాన్స్ ఫైట్లలో మెలకువలు నేర్చుకున్నారు. బాలయ్య తన కుమారుడికి 3 సలహాలు అయితే ఇచ్చాడు. నందమూరి ఫ్యామిలీకి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ బాలయ్య చిన్న కూతురు తేజస్విని, చిన్నలుడు విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ పేరు కూడా లైన్ లో ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రానుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.